నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారళమ్మ జాతర ప్రారంభమయ్యింది. జాతర జరిగే రోజుల్లో ఎంతో మంది పొట్టకొట్టి కోసం వివిధ రకాల నిత్యావసరాల వస్తువులను, ఆట బొమ్మలను ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు. జీవనం కోసం, జీవితం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు అంతా ఇంత కాదు. చిన్నపాటి వ్యాపారులు రోడ్డుపై తిరుగుతూ జీవనం కొనసాగిస్తారు. వ్యాపారుల జీవన విధానాలపై ఫోర్ సైట్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మహామేడారం జాతర వస్తే చాలు ఈ జాతరకు నలుదిక్కులు ఉన్న రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ జాతరకు వస్తారు. ఎందుకంటే జీవనోపాధి కోసం. మనం ముందు చూసుకోవచ్చు. ఇతను ఎక్కడి నుంచి వచ్చారు, ఇతని చేతిలో ఉన్న వస్తువులు ఏంటి తెలుసుకోవచ్చు. आपका नाम क्या भैया? मनीष कुमार। आप कहाँ से हैं? बिहार से। कितने लोग हैं सब लोग को? 10 लोग। एक ही जात्रा है क्या, तो कभी तक जाएगा सब लोग? यात्रा भी जाएगा तब जाऊंगा। हाँ, तो क्या कैसे कैसे चल रहा है तुम्हारा बिजनेस? हमारा बिजनेस अभी नहीं चल रहा है। हाँ, अच्छा नहीं है। देखो क्या करूँ भाई? अभी फर्स्ट टाइम आया क्या? फर्स्ट टाइम आया। फर्स्ट टाइम आया। अब कैसा लग रहा है ये जगह? तो अच्छा है। अच्छा लगा? तो कभी देखा है जात्रा को? नहीं जी नहीं। कैसा लग रहा है इधर? बहुत अच्छा। बहुत अच्छा लग रहा बहुत है। अच्छा। क्या क्या कर रहा है इधर पे आके? यहीं पे पार करता हूँ लाइट का। हाँ, ये कितना रहेगा तू? 100 रुपीज़ का। 100 रुपये का 100 पूरा कितना माल आया तू? बहुत है भाई। बहुत लाया। अभी कैसा लगा? बिजनेस चल रहा है? बिजनेस अभी नहीं चल रहा है, कल से चलेगा। अभी पब्लिक उतना नहीं है। అంటే మన కళ్ళ ముందు చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం బిజినెస్ బాగానే ఉంది. కానీ భక్తులు తక్కువ ఉన్నారు కాబట్టి బిజినెస్ తక్కువ ఉంది అంటున్నారు. కాకపోతే మాత్రం రేపు నుంచి భక్తులు తాకట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు. మనం చూస్తే మనకు అతని దగ్గర ఉన్న లైటింగ్ వస్తువులతోటి అతను పెట్టుకుంటూ వచ్చే భక్తులను అట్రాక్ట్ చేస్తూ అమ్ముకే ప్రయత్నం చేస్తారు. మన కళ్ళ ముందు ఇంకో వ్యక్తి ఉన్నాడు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క జీవనోపాధికి వస్తున్నారు. ఎక్కడ లేని జనం మాత్రం మహామేడారం జాతరలో కనిపిస్తున్నారు. మహామేడారం జాతర వస్తే మాత్రం ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ తల్లిని నమ్ముకునే వాళ్ళని మాత్రం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే కోరిన కొరకలు తీర్చే తల్లులు ఈ సమ్మక్క సారలమ్మ. ఈ తల్లులను తలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా కోరిన కొరకలు తల్లి వాళ్ళ కొంగు బంగారంతో చెప్పి భక్తులు నెరవేరుతున్నారు. ఏదేమైనా మాత్రం మరో 24 గంటల్లో మాత్రం తల్లులు ఖచ్చితంగా గద్దెల మీద రావాలని పరిస్థితి లేకుంది. రేపు అంటే బుధవారం వచ్చేస్తే మాత్రం కన్నెపల్లి చేసి సారలమ్మను గద్దెలు తీసుకొస్తారు. అలాగే నెక్స్ట్ డే మళ్ళీ 22 తారీఖు సమ్మక్కను చిలకను తీసుకోవాలి. ఏదేమైనా మాత్రం ఈ 4 రోజుల్లో మాత్రం మేడారం సమ్మక్క సంచరణ రంగరంగ వైభవంగా కొనసాగుతుంది. కోట్ల సంఖ్య అంటే సుమారు 2 కోట్ల మంది భక్తులు ఈ తల్లిని దర్శించుకోవాలని చెప్పి అధికారులు చెప్పింది. ఏదేమైనా మాత్రం మరో 24 గంటల్లో మాత్రం ఈ మేడారం జాతర మొత్తం జనసంద్రం మారుతుంది. ఈ వన జాతర మొత్తం జనసంద్రం మారుతుంది. ఈ జాతర నమ్ముకొని వందల మంది ఎక్కడెక్కడ గ్రామం నుంచి వచ్చేసి ఈ జీవనోపాధి కష్టం మొత్తం జరుగుతూనే ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు మన ప్రస్తుతం జంబనవ పరిసర ప్రాంతంలో ఉన్నాము. జంబనవ పరిసర ప్రాంతం మాత్రం ఎంతో మంది మనకు కళ్ళ ముందు వాళ్ళ బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది పళ్ళమల్లి పెట్టుకోవడము, టిఫిన్ సెంటర్లు, హోటల్స్, అలాగే అంటే ఎవరి వృత్తిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళ వృత్తిపరంగా వచ్చేసి ఇక్కడ జీవనం కలుస్తున్నారు. మనం చూస్తాం మన కొంతమంది మహిళలు ఉన్నారు, కొంత పిల్లలు ఉన్నారు. వాళ్ళు అడిగే ఏ విధంగా అనిపిస్తుంది, అలా జాతర ఎంత సంతోషం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సంగతి, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం. ఇంతమంది ఎప్పుడు వచ్చావు జాతరకు? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందా? అంటే ఇవాళ వచ్చావా నువ్వు? ఇంకెన్ని రోజులు ఉంటాయి ఇక్కడ? 3 days. అంటే ఈ 4 రోజులు ఇక్కడ ఉండేసి తల్లిలో ఆశీర్వాదం తీసుకుని వెళ్తావా? షాపింగ్కి వచ్చాను. జంబనవలో స్నానం చేసావా? చేసాం. ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. ఇంతమంది ఎప్పుడైనా చేసా ఇట్లా జంబనవలో స్నానాలు? ఈరోజు 2 times. ఇంకా మనతో మరో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా అనిపిస్తుంది ఈ జాతర అంతా? మాది ఖమ్మం. చాలా బాగుంది జాతర. ఇగో ఇప్పుడే మా అబ్బాయికి బొమ్మలు కూడా కొనుక్కొని పోతాను. ఎంత పడింది రేటు? 200. 200. అంటే రేటు తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? తక్కువే ఉంది. బాగానే ఉందా? రైట్. అంటే ఏదేమనుకున్నా మాత్రం గతంలో అంటే వేరే జాతర పోల్చుకుంటే మాత్రం మహామేడారం జాతర మాత్రం ఉత్కంగా ఉంది. అంటే జీవనోపాధి వచ్చే వాళ్ళు మాత్రం రూపాయి తక్కువైనా సరే ఖచ్చితంగా ఆ వస్తువును అమ్ముకొని వాళ్ళ జీవనం మనం చేసిన ప్రయత్నం. మనతో మళ్ళీ యువతలు ఉన్నారు, వాళ్ళు అడిగే చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా అనిపిస్తుంది మీకు? వచ్చారు మేడారం జాతరకు? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే మనం మామూలుగా ఇక్కడ ఫారెస్ట్కి వెళ్తే ఒక చెట్టు ఉంటాయి, పుట్లు ఉంటాయి అనుకుంటా, కానీ ఇది వన జాతర మొత్తం జన జాతరగా ఉంటుంది. అంటే మేడారం ఇది బాగుంది. ఇంకా బాగుందా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? చాలా యాంగ్జైటీగా ఉంది నాకు. తల్లులకి గద్ద మీరు రాలేదు, తల్లులు రాకముందే ఇంత పబ్లిక్ ఉంది కదా, వచ్చిందా ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా సందు ఉండదు ఇంకా. అంతేనా? రైట్. మీరు చెప్పండి. చాలా మంచిగా అనిపిస్తుంది. నవ్వద్దు, ఎందుకంటే హ్యాపీ చెప్పాలి. చెప్పండి. ఫుల్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. రష్ ని, పబ్లిక్ ని, వాతావరణాన్ని చాలా హ్యాపీగా ఉంది. దర్శనం అయితే ఫుల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. వచ్చారా? లేదా ఇదే ఫస్ట్ టైం. మీరు ఎక్కడ వచ్చారు ఇప్పుడు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫుల్ ఓకే డన్. ఏదేమైనా మాత్రం మహాజాతర మేడ వచ్చే భక్తులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. మనతో వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళే చెప్పండి. నా పేరు అశోక్, మాది కరీంనగర్. నేను ఇప్పటికే 5 సార్లు వచ్చిన.
నేను ఇంతకుముందు ఒక నెల రోజుల క్రితం రాలేను అనుకున్నా, కానీ అప్పటికప్పుడు ఒక 10-15 రోజుల ముందు సంతోషంగా దేవుడు నన్ను రప్పించండి ఇక్కడికి. చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారు? మేము ఒక 20 మంది దాకా వచ్చినాం. అంత హ్యాపీనా? అంత హ్యాపీ. తల్లులు తల్లులు ఇంకా బాగుంటుంది, ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇంటికాడ రావద్దని అనిపిస్తుంది, కానీ అప్పటికప్పుడు ఒక 5-6 రోజులు 10 రోజుల ముందు పోవాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అది అట్లా ఉంటుంది. దేవత తల్లి అది అంతే. ఇక సమ్మక్క సారక్క తల్లి అంటే అంతే, ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే తల్లి సమ్మక్క సారలమ్మ. ఈ తల్లిని ఏ వరం కోరుకుంటే మాత్రం ఆ తల్లి ఖచ్చితంగా వరాన్ని నెరవేర్చి వాళ్ళ కొంగు బంగారం చేస్తుంది. ఏదేమైనా మాత్రం నేను రాలేను, నేను వెళ్ళలేను అనుకున్న భక్తులను సైతం అతని దగ్గరికి ఆ తల్లుల దగ్గర రప్పించుకున్నారు ఈ వనదేవతలు. ఏదేమైనా మరో 24 గంటల్లో మాత్రం సమ్మక్క సారలమ్మలు ఇద్దరు గద్దెల మీదకి వస్తారు. గద్దెల మీదకి వచ్చాక మాత్రం ఈ వనజాతర మొత్తం జనసంద్రంగా మారుతుంది. మరో 24 గంటల్లో ఆ తల్లుల ఆశీర్వాదం కోసం వేచి చూద్దాం. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, మేడారం.